హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్లామ్ విత్ హను. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఏంటి ఇక్కడ ప్యాకేజ్ అని చూస్తున్నారా, బ్యాగ్లని చూస్తున్నారా? సో ఈ రోజు నుంచి మీకు ట్రావెల్ వ్లాగ్స్ అనేవి వస్తాయి. సో వ్లాగ్ అనేది నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలీదు, బట్ కంపల్సరీగా మీకు చెప్తూ ఉంటాను, అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో అనేది మీకు చెప్తాను. వ్లాగ్ అనేది కంటిన్యూగా చూస్తూ ఉండండి. చూసారా, మా బ్యాగ్స్ పట్టుకొని కోవిడ్ టైంలోని వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఎక్కడికి కాదు, మా అత్తవారింటికి అనమాట. సో 9 months తర్వాత వెళ్తున్నాను. సో ఐఎమ్ ఎగ్జైటింగ్. సో మార్నింగ్ అండ్ 6 o'clock అనమాట. సో చూసారా ఎంత మార్నింగ్ కదా, కొంచెం ఫేస్ అనేది డల్గా ఉందన్నమాట. సో ఇగ్నోర్ దట్. సో ఆల్మోస్ట్ అయితే వైజాగ్ క్రాస్ చేసేస్తున్నాం అనమాట, మద్దిలపాలెం, సిఎంఆర్ ఇదంతా. సో వ్లాగ్ అనేది చూస్తూ ఉండండి కంటిన్యూగా. మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు అర్థమవుతుంది, నేను మధ్యలోకి చెప్తానమాట. సో మేము స్కూటీ మీద వెళ్తున్నాం అనమాట. మధ్యలోని చాలా బాగుంటుందన్నమాట. నాకైతే ఫస్ట్ టైం నేను ఇలా ట్రావెల్ అవ్వడం, బట్ చాలా చాలా బాగుంది. చూస్తూ ఉండండి, స్టే ట్యూన్. సో మార్నింగ్ కాబట్టి 6 o'clockకి ట్రాఫిక్ అదైతే ఏమీ లేదు, చక్కగా హైవేకి ఎక్కేసాం అనమాట. సో నాకైతే ఫస్ట్ టైం ఇలా బైక్ మీద కానీ స్కూటీ మీద కానీ ట్రావెల్ చేయడం, బై రోడ్. బస్కి అయితే వెళ్ళాను కానీ ఇలా ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ చేయలేదు. బట్ కానీ వ్యూ అయితే చాలా చాలా బాగున్నాయి. మధ్యలో వ్యూస్ చాలా బాగుంటాయి, నేను మీకు చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అయితే మేము ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆగామన్నమాట. సో తగరపల్స్ దగ్గర ఒక స్మాల్ రెస్టారెంట్ ఉంది, చాలా బాగుందన్నమాట. ఫుడ్ అది బాగానే ఉంది, బ్రేక్ఫాస్ట్ అది చాలా బాగుంది, పర్వాలేదు. ఆనియన్ దోశ అయితే చాలా బెటర్ అనిపించింది ఇడ్లీ కన్నా. బట్ తినేసి మేము బయలుదేరాం అనమాట. కొంచెం పర్వాలేదు, ట్రావెలింగ్ స్కూటీ మీద కాబట్టి. బైక్ అయితే ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళాము, స్కూటీ మీద కాబట్టి కొంచెం లగేజ్ ఉండడం బట్టి కొంచెం స్లోగా వెళ్ళాల్సి వచ్చిందనమాట. బట్ ఓకే అనమాట. సో మా టిఫిన్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. హైవే మొత్తం అంతా ఫుల్ హైవే అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తానమాట. ఎక్కడికి అంటే వైజాగ్ టు ఒడిస్సా అనమాట వెళ్తున్నాము స్కూటీ మీద. చూసారు కదా, మొత్తం హైవే అనమాట. హైవే చుట్టుపక్కల పచ్చటి పొలాలు, శ్రీకాకుళం అదంతా అనమాట. సో పచ్చటి పొలాలు అనమాట. వెదర్ అనేది సూపర్గా ఉందన్నమాట, చెప్పక్కర్లేదు. ఇలాంటి వెదర్ అయితే వైజాగ్లో అయితే దొరకదు, బట్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం అనమాట వెదర్ అనేది. సో సూపర్గా అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైవే మేము ఒక 5 minutes ఆగామన్నమాట అలా వీడియో తీసుకోవడానికి అని చెప్పి. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయిపోతాం అనమాట. స్టార్ట్ అయిన తర్వాత మొత్తం హైవే అనమాట. సో విజయనగరంకి శ్రీకాకుళం మధ్యలో అనమాట ఇది. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని తీస్తుంటే చూసాను అనమాట. పశువులు ఎక్కువ అమ్ముతున్నారనమాట. ఐ థింక్ పశువుల సంత అనుకుంటాను. వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఎక్కువైతే మేకలు, కోళ్ళు ఇవే కనిపించాయి అనమాట, నాటుకోళ్ళు అవి. సో అలా వీడియో తీసుకున్నాను అనమాట. చాలా రష్ అనమాట. ట్రాఫిక్ ఒక్క 1 minute 2 minutes అలా ఆగిపోయిందనమాట, అంత ట్రాఫిక్ అనమాట. మార్నింగే సంత ఎంత అవుతుందంటే ఒక 9 o'clock అలా అవుతుంది అనమాట. సో చూసారా, ఈ విధంగా ఎంతమంది ఉన్నారంటే క్రౌడ్
అసలు కొంతమంది అయితే మాస్కులు కూడా పెట్టుకోలేదు, ఆ విధంగా ఉన్నారనమాట. సో మేమైతే ఫుల్ మాస్క్, శానిటైజర్ అన్నీ పట్టుకొనే వెళ్ళాము. సో వైజాగ్ టు శ్రీకాకుళం అనమాట. శ్రీకాకుళంలో ఏంటంటే బస్సులు అంత తిరగట్లేదు అనేసి, సో మేము ఇక్కడ స్కూటీ మీద వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ శ్రీకాకుళం నుంచి మేము పర్లాకిమిడి వెళ్ళాలి. సో అందుకనేసి ట్రావెల్ చేసే కన్నా ఇలా స్కూటీ మీద వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పామన్నమాట. మధ్యలో ఇక్కడ అలా ఒక రెస్టారెంట్ అనమాట వచ్చానమాట. అలా తీసుకున్నాము. కొంచెం దాహంగా ఉందని చెప్పేసి ఇక్కడ లస్సీ అది తీసుకున్నాం అనమాట. సో చూసారా ఫేస్ అప్పుడే ఎంత జిడ్డుగా అయిపోయిందో. ట్రావెలింగ్ కదా, సో అలాగే ఉంటుంది ఫుల్. సో ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడ నేను వచ్చేసి లస్సీ తీసుకున్నాను, మా హస్బెండ్ వచ్చేసి పైనాపిల్ లస్సీ అనమాట. సో హ్యాపీగా తాగేసాం. వెదర్ అప్పటికి 9-10 అవుతుంది. ఆ టైంలోనైతే కొంచెం ఎండ బాగా ఉందన్నమాట. సో అలా కాసేపు మాట్లాడుకొని తాగేస్తున్నాం అనమాట. సో చూస్తూ ఉండండి. చెర్ల దగ్గరలో అనమాట ఈ హోటల్ అనేది. హైవే పక్కన ఉంటుంది, బట్ చాలా బాగుందన్నమాట. సో నేను అలా కొంచెం వీడియో తీసుకుంటున్నాను అనమాట. సో ఇది చూస్తూ ఉండండి. బట్ శ్రీకాకుళం ఎంటర్ అయ్యాము, మాకు వర్షం పట్టేసింది అనమాట. చాలా హెవీగా పడింది. 2 hours మేము శ్రీకాకుళంలోనే ఆగిపోయాం అనమాట, బ్రిడ్జ్ కింద. సో చూస్తున్నారు కదా, ఇలా అనమాట, ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. 2 hours అనమాట బ్రిడ్జ్ కింద అలా ఉండిపోయాం. వర్షం అయితే ఫుల్ హెవీగా ఉంది. మేము వైజాగ్లో స్టార్ట్ అయినప్పుడు వైజాగ్లో ఫుల్గా ఉందంట, బట్ మాకు శ్రీకాకుళంలో తగిలింది అనమాట వర్షం అనేది. 2 hours మేము బ్రిడ్జ్ కింద ఉండిపోయాము. సో మేము ఇక్కడ 2 hours స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే బాగా లేట్ అయిపోతుంది అనేసి. సో అప్పటికి కొంచెం తడుచుకుంటూనే వెళ్ళాం అనమాట. సో ఈ విధంగా అయిపోయిందట ట్రావెలింగ్. ముందుగా పడి ఉంటే మేము స్టాప్ అయిపోదాం, బట్ మధ్య దారిలో పడింది కాబట్టి మేము వెనక్కి రాలేము, ముందుకు వెళ్ళాలి, ఆ పరిస్థితి అయిపోయింది. బట్ ఏదైతే అయిందని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. అప్పటికే వర్షం ఉంది, అంత హెవీగా లేదు, బట్ వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట, ఎక్కడైతే ఆగలేదు. సో చూసారా, రోడ్లో హైవే మొత్తం తడిచిపోయింది, ఫుల్గా అలా వాటర్తో నిండిపోయింది అనమాట. కొంచెం నాకైతే వెదర్ బాగా అనిపించింది. మా హస్బెండ్ అయితే చిరాకు పడిపోయారు, ఎందుకంటే కొంతమందికి నచ్చదు కదా ఎక్కువగా వాన ట్రావెలింగ్ టైంలోని. అందులోనే స్కూటీ అంటే కొంచెం లగేజ్తో ఉన్నాం కాబట్టి కొంచెం ప్రాబ్లం. సో ఈ విధంగా అనమాట. సో చూస్తూ ఉండండి, నేను మధ్యలో మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. సో ఇది వంశధార నది శ్రీకాకుళంది అనమాట. చాలామంది తెలుసు కదా వంశధార నది, బట్ ఇక్కడ ఏంటంటే వేసవి కాలం కాబట్టి అంత వాటర్ అయితే లేదు, కొంచెం ఎండిపోయింది అనమాట. ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం వస్తాయన్నమాట వాటర్ అనేది. బట్ సమ్మర్ కాబట్టి ఇంతవరకు కొంచెం ఎండిపోయింది. ఇప్పుడిప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నీరు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంతైతే ఎక్కువగా లేదు. మేము వెళ్ళినప్పుడు మేము 2nd అనుకుంటాను బయలుదేరాము, June 2nd. ఈ విగ్రహం చూసారు కదా ఆంజనేయ స్వామిది, ఇది 180 feet అంట, 180 అడుగుల విగ్రహం అంట. నాకు తెలియదు, మా హస్బెండ్ చెప్పారనమాట, 180 అనమాట. సో ఇది వంశధార నది. సో అలా క్రాస్ అయిన తర్వాత ఇక్కడ మేము దగ్గరలో కొంచెం ఫ్రూట్స్ స్టాల్ ఉంటే తీసుకున్నాం అన్నమాట. ఫ్రూట్స్, బనానా అవి. బట్ ఒకసారి చూపిద్దామనేసి అలా చూపిస్తున్నాను. హైవే దాటిన తర్వాత ఇది వస్తుంది అనమాట, పాతపట్నంకి వెళ్ళే రూట్ అనమాట ఇది. అక్కడ స్టార్టింగ్లోనే పెట్టారు ఫ్రూట్స్, అన్నీ ఫ్రెష్ అనమాట, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో చాలామంది చూస్తూ ఉంటారు కదా శ్రీకాకుళం వాళ్ళు మొత్తం. సో అలా చూపిద్దామని తీసాను అనమాట, చూస్తూ ఉండండి. సో వెదర్ అయితే సూపర్గా ఉంది. పాతపట్నం వచ్చేసరికి ఏంటైందంటే వర్షం అనేది లేదు, శ్రీకాకుళం వరకు ఫుల్గా ఉన్నాయి, పాతపట్నం వచ్చేసరికి అంత లేదు. సో ఇక్కడ చెరుకు అన్నమాట, చెరుకు వేశారు, అలా తీస్తున్నాను. సో చూసారు కదా, చుట్టూ కొండలు, పచ్చని పొలాలు, సో సూపర్గా అయితే ఉందన్నమాట.
నాకైతే వెదర్ చాలా బాగా నచ్చింది. చూస్తూ ఉండండి. సో ఆల్మోస్ట్ పాతపట్నం క్రాస్ అవుతున్నాం అనమాట. ఇది పాతపట్నం బస్ స్టాప్ అనమాట. సో చాలా చిన్నది. సో ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ ఎక్కినట్టయితే అవతలకి వెళ్తే అది ఒడిస్సా అనమాట. సో చూసారా బార్డర్ అనేది కరోనాకి కొంచెం ఒరిస్సాలో కొంచెం ఎవరిని అంతగా అలౌ చేయట్లేదు అనమాట. సో మా టైం బాగుంది. సో మేమైతే ఎంటర్ సో అవతల వైపు ఒడిస్సా, ఇవతల వైపు పాతపట్నం అనమాట. సో పక్కన రివర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మహేంద్ర తనయ్ రివర్. బట్ వేసవికాలం కాబట్టి అంత వాటర్ అయితే లేదు, బట్ కొంచెం ఉందన్నమాట. సో ఇది రివర్ అనమాట. సో మేము ఆల్మోస్ట్ ఒడిస్సాలోకి ఎంటర్ అయిపోయాం అనమాట. సో మా అత్తవారింటికి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాను నేను. సో కొంచెం దూరం అనమాట.
సో ఇదంతా ఒడిస్సా అనమాట. బట్ ఆంధ్ర కన్నా ఒడిస్సా వెదర్ బాగుంటుంది. అలాగే పచ్చని పొలాలు, ఎటు చూసినా పచ్చని పొలాలు అనమాట. సో సూపర్గా ఉంటుంది అనమాట. సో ఒడిస్సా ఇక్కడ ఏంటంటే కొంచెం కరోనా వల్ల ఒడిస్సాలో అంత ఎక్కువైతే కేసులు లేవు. బట్ కరోనా వల్ల కొంచెం ఆంక్షలు అయితే పెట్టారు. సో చూసారు కదా ఇక్కడ అనమాట. మాకైతే ఆపలేదు. బట్ చూసారా పోలీసులు వాళ్ళందరూ ఉన్నారన్నమాట. చాలామందికి ఆపి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని ఎంక్వైరీ చేస్తారనమాట. బట్ మాకైతే లేదు, ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా చూసారు కదా ఎంత బాగుందో వెదర్ అనేది. ఎటు చూసిన పచ్చని పొలాలన్నమాట. సో సూపర్గా ఉంది. అయితే మేమైతే చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. సో ఇది అనమాట మా అత్తవారి ఇంటికి అనమాట వెళ్తున్నాము. సో మా అత్తవారి ఇల్లు పర్లాకిముడి అనమాట మా అత్తవారి ఇల్లు. సో మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొంచెం మీకు ఒడిస్సా ఎలా ఉంటుంది కొంచెం అలా చూపిద్దామని తీస్తున్నాను అనమాట. సో చూస్తూ ఉండండి. ఇది మొత్తం ఒడిస్సా ఎంటర్ అనమాట స్టార్టింగ్. సో ఇక్కడ ఇల్లులు అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కల్చర్ అనేది. బట్ ఇక్కడ తెలుగు మాట్లాడతారు, ఒడియా మాట్లాడతారు అనమాట. సో రెండు